హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన పెసర పునుగులండి. బండిపైన అమ్మే మనకు రోడ్ సైడ్ బండిపైన అమ్ముతారు కదా, సో అలాంటి టేస్ట్, అలాగే అల్లం పచ్చడి కూడా వాళ్ళు చేసే టైప్లో ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది. మనకు బండిపైన ఇచ్చే చట్నీ కొంచెం స్వీట్గా, కొంచెం పుల్లగా ఉంటుంది కదా, ఇప్పుడు ఆ టేస్ట్తోనే మీకు ఆ పచ్చడిని, ఈ పునుగులను చూపిస్తున్నాను. కాబట్టి తప్పకుండా చూసి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్గా, బ్రేక్ఫాస్ట్గా కూడా యూజ్ వస్తాయి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. నేను పెసరపప్పును ఒక 3 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ఒక 3 గంటల ముందు పెసరపప్పును ఒక కప్పు తీసుకున్నాను. శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్ వేసి ఇలా నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న పప్పును ఇప్పుడు కూడా 2 సార్లు వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అంతా తీసేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, పప్పు నానడం వల్ల ఇలా మెత్తగా అవుతుంది. కంపల్సరీ 2-3 గంటలన్నా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు నుంచి వాటర్ అంతా తీసేసి ఈ విధంగా సపరేట్ చేసుకున్నాక, ఇప్పుడు ఈ పప్పును మనం ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. వాటర్ అనేది లేకుండా వేసుకోవాలండి, ఎందుకంటే మనకు పప్పు నానింది కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు లూజ్గానే ఉంటుంది. దీంట్లోకి నేను ఒక అల్లం ముక్క వేసుకుంటున్నాను, చిన్న సైజుది. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలను ఇలా కడిగి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయొద్దండి, వాటర్ వేయకుండానే ఇలా కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు, రవ్వలాగా ఉంటే సరిపోతుందండి. ఇలా చేసుకున్న దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా కంప్లీట్గా వేసుకున్నాక దీంట్లోకి చూడండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. మనం వాటర్ వేస్తే మరీ లూజ్గా అయిపోతుంది, ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. కాబట్టి వాటర్ అనేది వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి. నేను దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకొని నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ సోడా కానీ వేయట్లేదండి. సోడా వేస్తే ఇవి కొంచెం లావుగా బాగానే వస్తాయి, కాకపోతే వేయట్లేదు నేను. మనము ఎప్పుడైనా ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మంచి ప్లఫీనెస్ వస్తుంది, లోపలేమో సాఫ్ట్గా, పైన క్రిస్పీగా వస్తుంది. కాబట్టి కంపల్సరీ ఇలా ఒక 2 నిమిషాలన్నా కలుపుకోవాలి. మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని మనము ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుంటే, ఆయిల్ హీట్ అయిందేమో చూద్దాం. ఇప్పుడు ఒకటి చిన్నది వేసి చూస్తే చూడండి, ఆయిల్ అనేది హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి, ఒకేసారి వేయొద్దండి, కొంచెం విడివిడిగా వేసుకోవాలి. అవి అతుక్కోకుండా ఉంటాయి కాబట్టి ఇలా మన చేతితోనే డైరెక్ట్గా వేసుకోవచ్చు. మనం ఎలా వేసినా అవి రౌండ్గానే వస్తాయి. బోండాలు ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. మనకు ఆయిల్లో ఉన్నంత వరకే వేసుకోవాలండి, మరి ఎక్కువ వేసుకుంటే అతుక్కుపోతాయి. వేసిన వెంటనే కూడా గరిటె పెట్టి కలపకూడదు, ఒక 10 సెకండ్స్ తర్వాత పెట్టాలి, లేదంటే అది అతుక్కుపోతుంది కిందికి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎప్పుడైనా మనం వేసిన ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ఇవి వేసినాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చాక, ఇలా వచ్చాక ఆయిల్ నుంచి ఇలా తీసేసుకోవాలి. ఈ విధంగా రావాలండి, కలర్ అనేది ఇలా రావాలి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. నెక్స్ట్ ఇలానే కూడా మిగతావి వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాలవడం వల్ల లోపల అనేది పిండి మంచిగా ఉడుకుతుంది, లేదంటే తొందరగా కలర్ వచ్చేసి పైనే క్రిస్పీగా ఉంటుంది, లోపల అనేది పిండిలాగా ఉంటుంది. మనకు పర్ఫెక్ట్గా ఉడకాలంటే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా ఇవి కూడా మంచి కలర్ వచ్చాక వీటిని మనము మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు, ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోకి నేను అల్లం పచ్చడి చూపిస్తాను. నేను ఈ సైజు అల్లం ముక్కను తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడిగేసి పైన పొట్టు కూడా తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా ముక్కలుగా చేసుకున్న అల్లంని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అది వేడయ్యాక దాంట్లోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దాంట్లోకి 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు,
1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగే వరకు చిన్న మంట పైనే వేయించుకోవాలి. పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు అనేది లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి కాబట్టి ఇలా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా కలర్ వచ్చాక నెక్స్ట్ దీంట్లోకి అల్లం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అల్లం ముక్కల్ని వేసేసుకోవాలి. అలాగే కారంకి సరిపోను పచ్చిమిర్చి, మీరు కావాలంటే ఎండుమిరపకాయలు కూడా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చితో చేస్తున్నాను. రోడ్ సైడ్ బండి పైన పునుగులకు మనకి ఇదే చట్నీ ఇస్తారండి. చాలా బాగుంటుంది. చాలా వరకు హోటల్స్లో కూడా ఈ చట్నీని బాగా యూజ్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా అన్నీ వేగిపోయాయి కదా, చూడండి ఇలా కలర్ అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. పచ్చిమిర్చి కూడా మనకు వేగిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారినాక మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి చల్లారిపోయింది కదా, ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకుందాం దీన్ని. ఇలా కంప్లీట్గా మిక్సర్ జార్లోకి వేసుకున్నాక దీంట్లోకి మెయిన్గా 1 టేబుల్ స్పూను బెల్లం వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేసుకున్న స్వీట్నెస్ అనేది ఉండడం కోసము, అలాగే కొద్దిగా సాల్ట్, ఇవి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. వీలైతే మీరు కావాలి అంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ చింతపండు నానబెట్టి వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే అవి అల్లం ముక్కలు వేసినప్పుడు దాంట్లోనే కూడా వేసుకోవచ్చు. నేను నానబెట్టుకున్నాను కాబట్టి దీంట్లో వేసుకుంటున్నాను. కొంచెం 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. చిన్న గిన్నెలోకి ఇలా వేసేసుకున్నాక కంప్లీట్గా వేసుకున్నాక ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం పోపు పెట్టుకోవాలి. మనం కావాలంటే ఇంకా కొంచెం పల్సగా కూడా చేసుకోవచ్చు అండి, వాటర్ యాడ్ చేసుకొని. లేదు మాకు గట్టిగా కావాలి అంటే ఇలానే ఉంచుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ని పెట్టేసుకొని వేడవ్వనివ్వాలి. ఇలా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనము పోపు దినుసులు వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి కొంచెం మినప్పప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక, మినప్పప్పు వేయడం వల్ల చట్నీలో మంచి టేస్టు, తింటుంటే ఆ పళ్ళకు తగులుతూ బాగుంటుంది కాబట్టి వేసుకుంటున్నాను. అలాగే 1 ఎండుమిరపకాయను ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఎండుమిరపకాయ వేగినాక నెక్స్ట్ దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా వేసుకున్నాక ఒక సెకండ్ పార్ట్ ఇలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపును ఇప్పుడు మనము ఆ పచ్చడిలోకి కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి చట్నీ అయితే. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఇలానే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపు అంతా దీంట్లో కలిపేసుకొని పునుగులకి చాలా మంచి కాంబినేషను. అలాగే పునుగులే అని కాదండి, ఇడ్లీకి, దోశకి అన్నిట్లోకి పచ్చడి చాలా మంచిది. హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది, తక్కువ టైంలో టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు ఒక్కసారి ఈ పచ్చడి చేసి కనుక ఈ పునుగులను చేశారనుకోండి, పిల్లలు అయితే అస్సలు వదిలిపెట్టరు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది కాబట్టి ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే కదండి మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఆలని క్లిక్ చేయట్లేదండి. మీరు ఆలని క్లిక్ చేస్తేనే మేము పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. కాబట్టి తప్పకుండా ఆలని క్లిక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.